వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామ్స్ వీడియోస్లో మనకి ఇచ్చిన నెంబర్ ఏదైనా పాలిండ్రోమా కాదా అని చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేసి పాలిండ్రోమా అయితే పాలిండ్రమ్, కాకపోతే కాదు అని చెప్పాలి. దానికి సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఏం తెలియాలి? ఏదైనా నెంబర్ని పాలిండ్రోమ్ నెంబర్ అని ఎప్పుడు అంటామో అసలు తెలియాలి. సో పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి? సో వెన్ వీ సే పర్టికులర్ నెంబర్ ఈజ్ అ పాలిండ్రోమ్ నెంబర్ అంటే, సో ఇఫ్ రివర్స్ ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్, అంటే సపోజ్ ఇప్పుడు మన నెంబర్ ఎన్ అనుకోండి, రివర్స్ ఆఫ్ ఎన్ కూడా ఎన్కి ఈక్వల్ అయితే ఆ నెంబర్ని పాలిండ్రోమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిండ్రోమ్స్ ఏంటి? 151 ఆర్ 2442 373 ఇలా. సో ఇప్పుడు రివర్స్ రాయండి. 151కి రివర్స్ రాసిన 151. సో రివర్స్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు నెంబర్. సో 151 ఈజ్ అ పాలిండ్రోమ్. సో 2442కి రివర్స్ రాయండి, అగైన్ 2442. సో ఇది ఒరిజినల్ నెంబర్ ఎన్, ఇది రివర్స్ ఆఫ్ ఎన్. బోత్ ఆర్ ఈక్వల్. ఎన్ అండ్ రివర్స్ ఆఫ్ ఎన్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఈ నెంబర్ ఎన్ ఏంటి? పాలిండ్రోమ్. ఇప్పుడు పాలిండ్రోమ్ అంటే అర్థమైంది కదా మనకి. పాలిండ్రోమ్ అంటే అదే, ఇఫ్ రివర్స్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు దట్ నెంబర్, దెన్ వీ కాల్ దట్ నెంబర్ యాజ్ ఏ పాలిండ్రోమ్ నెంబర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రోగ్రామ్ రాయాలంటే మన నెంబర్కి రివర్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ రివర్స్ని ఒరిజినల్ నెంబర్తో చెక్ చేసుకుని ఈక్వల్ అయితే పాలిండ్రోమ్ నెంబర్ ఆర్ నాట్ పాలిండ్రోమ్ నెంబర్ అని చెప్తాం. సో నెంబర్కి రివర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో నేను ఆల్రెడీ ఒక నెంబర్కి రివర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో వీడియో అప్లోడ్ చేశాను. మళ్ళీ అగైన్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను చూడండి. సో నెంబర్కి రివర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సపోజ్ 151 ఉంది, దీనికి రివర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫస్ట్ ఇండివిజువల్ డిజిట్స్ సపరేట్ చేస్తాము. సపరేట్ చేసి, సో ఇప్పుడు ఈ నెంబర్ ప్లేస్ వాల్యూస్ ఎలా చేంజ్ అవుతూ ఉన్నాయి? ఫస్ట్ ప్లేస్ వాల్యూ 1, సెకండ్ ప్లేస్ వాల్యూ 10, తర్వాత ప్లేస్ వాల్యూ 100, ఇంకొక అటు ఉంటే 1000. సో మల్టిపుల్స్ ఆఫ్ ద టెన్స్ లాగా ప్లేస్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ నెంబర్ ప్లేస్ వాల్యూ 1, సో ఇంటూ 10 చేస్తే సెకండ్ నెంబర్ ప్లేస్ వాల్యూ వచ్చింది. దీనికి ఇంటూ 10 చేస్తే థర్డ్ నెంబర్ ప్లేస్ వాల్యూ, దీనికి ఇంటూ 10 చేస్తే ఫోర్త్ నెంబర్ ప్లేస్ వాల్యూ. అంటే ఏమైంది? నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ 10 మల్టిపుల్స్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఆల్ లాజిక్ యూజ్ చేసుకుని మనం ఇచ్చిన నెంబర్కి రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ఏం చేయాలి? ఇండివిజువల్ డిజిట్స్ సపరేట్ చేయాలి. సో ఇండివిజువల్ డిజిట్స్ ఎలా సపరేట్ చేస్తాము? నేను చాలా ప్రోగ్రామ్స్లో చెప్పాను ఇండివిజువల్ డిజిట్స్ ఎలా సపరేట్ చేస్తాము. ఇండివిజువల్ డిజిట్స్ సమ్లో చెప్పాను, రివర్స్లో చెప్పాను, ఆమ్స్ట్రాంగ్ నెంబర్లో చెప్పాను. సేమ్ లాజిక్. సో మీరు ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకుంటే ఇండివిజువల్ డిజిట్స్ ఎలా సపరేట్ చేసే లాజిక్ నేర్చుకుంటే సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ ప్రోగ్రామ్ రాయొచ్చు, రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ప్రోగ్రామ్ రాయొచ్చు, పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ రాయొచ్చు, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇవన్నీ కూడా సేమ్ లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇండివిజువల్ డిజిట్స్ ఎలా సపరేట్ చేస్తాము? ఆ నెంబర్ని 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే మనకి మాడ్యులస్ ఆపరేషన్ రిజల్ట్ ఏంటి? రిమైండర్ వస్తుంది. సో 10తో ఏదైనా నెంబర్ని మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే లాస్ట్ డిజిట్ సపరేట్ అవుతుంది అన్నమాట. సో అలాగ మనం లాస్ట్ డిజిట్ని సపరేట్ చేస్తాం. చూడండి, సపోజ్ మన ఎండ్ ఈక్వల్ టు 151 అనుకోండి. నాకు ఈ 1 సపరేట్ అవ్వాలి. ఈ 1 సపరేట్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఈ 151ని 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేయాలి. మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది? రిమైండర్ రిజల్ట్గా వస్తుంది. సో 10ని 151ని 10తో డివైడ్ చేశాను అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఈ 1 ఈజ్ నథింగ్ బట్ ద లాస్ట్ డిజిట్ అనమాట. సో లాస్ట్ డిజిట్ని నేను సపరేట్ చేసి ఇప్పుడు నేను దేనికి చెప్తున్నా ఈ లాజిక్ అంతా? రివర్స్ క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నా. సో రివర్స్కి ఫస్ట్ లాస్ట్ డిజిట్ సపరేట్ చేసాం, తర్వాత ఏంటి? రివర్స్కి యాడ్ చేస్తాం. నేను రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్, ఇది ఆర్ అనమాట.
సో ఆర్ వాల్యూ ఎంత 1. ఇనీషియల్గా రివర్స్లో 0 స్టోర్ చేస్తాం. 0 × 10 అంటే 0 ప్లస్ ఆర్ వాల్యూ 1. సో ఆ రివర్స్లో 1 వచ్చింది. నెక్స్ట్ నాకు ఈ డిజిట్ సపరేట్ అవ్వాలి. ఈ డిజిట్ సపరేట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? సపోజ్ ఇది 151 కాకుండా 15 అనుకోండి. 15 అగైన్ నేను 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే నాకు 5 సపరేట్ అవుతుందిగా. రిమైండర్ 5 వస్తుంది. 5 ఈజ్ నథింగ్ బట్ ద లాస్ట్ డిజిట్. నాకు అదే కావాలి. సో అందుకని ఏం చేయాలి? ఎన్ వాల్యూ 151 కాకుండా 15 చేయాలి. సో ఎలా చేస్తాను? n = n / 10. సో ఏదైనా ఒక నెంబర్, ఈ నెంబర్ని ఏం చేస్తాను? 10తో డివైడ్ చేసా. సో 10తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 151 / 10 అంటే రిజల్ట్ ఎంత? 1 10s are 10, 51, 5, 15 పాయింట్ సంథింగ్ వస్తుంది. కానీ ఇది ఇంటీజర్ వాల్యూ కదా, అందుకని n వాల్యూ 15 తీసుకుంటాము. సో 15 వచ్చేసింది n వాల్యూ. సో అగైన్ ఇక్కడ సేమ్ ఆపరేషన్ అప్లై చేస్తే r = n మాడ్యులస్ 10. n వాల్యూ ఎంత? 15. 15 మాడ్యులస్ 10 అంటే ఎంత రిజల్ట్? రిమైండర్ ఎంత వస్తుంది? 5. సో మళ్ళీ అగైన్ లాస్ట్ డిజిట్ సపరేట్ అయిపోయింది కదా. సపరేట్ అయిపోతే ఇప్పుడు దాన్ని అగైన్ రివర్స్ క్యాచ్ చేయండి. రివర్స్ = రివర్స్ × 10 + 1. ఇప్పుడు రివర్స్లో ఎంత ఉంది? 1 ఉంది. సో 1 × 10 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత? 5. 1 × 10 + 5 అంటే 1. 1 × 10 అంటే 10 + 5 15. సో రివర్స్లో ఇప్పుడు 15 ఉంది. సో అగైన్ ఇప్పుడు ఈ 15 అలా నాకు 1 అయింది అనుకోండి. అగైన్ ఇండివిజువల్ డిజిట్ నేను క్యాలిక్యులేట్ చేసుకుని సేమ్ ప్రాసెస్ అప్లై చేస్తాను. అంటే నెక్స్ట్ ఇటరేషన్లో నాకు n వాల్యూ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో అగైన్ n = n / 10. 15 / 10 అంటే ఎంత? 1. సో అగైన్ r క్యాలిక్యులేట్ చేయండి. r = 1 మాడ్యులస్ 10, నథింగ్ బట్ ద 1. ఇప్పుడు రివర్స్ = రివర్స్ × 10 ప్లస్ r. రివర్స్లో ఎంత ఉంది? 15 ఉంది. 15 × 10 ప్లస్ ఆర్ వాల్యూ 1. 150 + 1 151. అగైన్ n = n / 10. 1 / 10 చేస్తే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇంటిజర్ వాల్యూ కాబట్టి 0 తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ రివర్స్లో n వాల్యూ 0 అయ్యేటప్పటికి ఈ నెంబర్ యొక్క రివర్స్ క్యాలిక్యులేట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇది పాలిండ్రోమా కాదా అని చెప్పడానికి ఏం చేయాలి? ఈ రివర్స్లో ఉన్న వాల్యూని నేను ఒరిజినల్ n వాల్యూతో చెక్ చేయాలి. 2 ఈక్వల్ అనుకోండి పాలిండ్రోమ్, లేకపోతే కాదు. సో దీనికి ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూడండి. ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తాం. #include stdio.h తర్వాత మెయిన్. తర్వాత నేను ప్రోగ్రాంలో యూజ్ చేసుకున్న వేరియబుల్స్ అన్నింటినీ డిక్లేర్ చేసుకోవాలి. సో ఏ నెంబర్కి అయితే నేను పాలిండ్రోమ్ చెక్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్ స్టోర్ చేయడానికి n, అలాగే రివర్స్ లాజిక్లో రివర్స్ వేరియబుల్ యూజ్ చేసుకున్నాం కదా, దాన్ని 0కి ఇనిషియలైజ్ చేసి రివర్స్ వేరియబుల్. అండ్ ఫైనల్గా నాకు రివర్స్లో వాల్యూ ఎన్లో వాల్యూతో చెక్ చేసుకోవాలి. కానీ n వాల్యూ ఇటరేషన్స్లో చేంజ్ అయిపోతుంది. అందుకని ఒరిజినల్ n వాల్యూ నాకు కావాలి చెక్ చేసుకోవడానికి. అందుకని ముందు ఆ n వాల్యూని ఒక వేరే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. సో ఆ స్టోర్ చేసుకోవడానికి నాకు టెంప్ అండ్ ఇక్కడ రిమైండర్ స్టోర్ చేయడానికి ఆర్ వేరియబుల్. సో ఇవన్నీ ఇంటీజర్ వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏ నెంబర్కి అయితే పాలిండ్రోమ్ చెక్ చేయాలని అనుకుంటున్నానో ఆ నెంబర్ని నేను రీడ్ చేసుకోవాలి కదా కీబోర్డ్ నుంచి. సో దానికి ఎప్పుడు రీడ్ చేసుకుంటాను? నాకు స్క్రీన్ మీద అడిగితే ఎంటర్ ద నెంబర్ అని నేను అప్పుడు ఏదో ఒక నెంబర్ వేస్తాను, ఆ నెంబర్ రీడ్ చేసుకుంటాను. సో స్క్రీన్ మీద ఎప్పుడు అడుగుతుంది? నేను ఆ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్లో రాస్తేనే అడుగుతుంది. సో అందుకని ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్ అని రాశాను. సో నెక్స్ట్ నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. సపోజ్ 151 ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇది వెళ్ళి ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలి కదా. సో ఈ వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవ్వాలి అని చెప్పడానికి స్కాన్ఎఫ్ %d %n. n ఇంటీజర్ వాల్యూ కాబట్టి %d అండ్ n మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలి నేను ఇచ్చిన వాల్యూ వెళ్ళి 151 వెళ్ళి. సో స్కాన్ఎఫ్ %d %n. సో ఇప్పుడు పాలిండ్రోమా కాదా అని ఎలా తెలుస్తుంది? నేను రివర్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ రివర్స్ అగైన్ నేను ఏదైతే నెంబర్ రీడ్ చేసుకున్నానో ఆ నెంబర్కి ఈక్వల్ అయితే అప్పుడు పాలిండ్రోమ్ అని చెప్తా.
కానీ నాకు నేను రివర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎన్ వాల్యూ ఏమైంది, చేంజ్ అయిపోతుంది. ఒకసారి 151 ఉంది, ఒకసారి 15 ఉంది, ఒకసారి 1 ఉంది. సో ఎన్ వాల్యూ ఏమైంది, చేంజ్ అవుతుంది. సో అందుకని నేను రివర్స్ని ఎంతో చెక్ చేయాలి, కానీ నా ఇటరేషన్స్లో ఎన్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. అందుకని ఎన్ని ముందుగా ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసేసుకున్నా. నేను దాంతో చెక్ చేసుకుంటా నా రివర్స్ క్యాలిక్యులేట్ అయిపోయిన తర్వాత. సో అందుకని టెంప్ ఈక్వల్ టు ఎన్. అంటే ఇప్పుడు టెంప్లో కూడా ఏ వాల్యూ ఉంది, ఎన్లో ఏ వాల్యూ ఉందో టెంప్లో కూడా అదే వాల్యూ ఉంది, 151. సో ఈ లాజిక్ అంతా ఇక్కడ రాయండి. వైల్ n గ్రేటర్ దెన్ 0 అయ్యేంత వరకు రిపీట్ అవ్వాలి. సో ఏం రాసాము, రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమో ఈ స్టెప్కి ఆర్ ఈక్వల్ టు ఎన్ మాడ్యులస్ ఆపరేషన్ 10. నెక్స్ట్ ఆ రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్ అండ్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు ఎన్ డివైడెడ్ బై 10. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఏమైంది, మనకి రివర్స్ క్యాలిక్యులేట్ అయ్యి అది రివర్స్ వేరియబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి రివర్స్లో 151 ఉంటుంది. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఈ 151 మనకి ఒరిజినల్ ఎన్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. కానీ ఎన్ వాల్యూ ఇటరేషన్ అయ్యేటప్పటికి చేంజ్ అయిపోయింది కదా, 0 అయిపోయింది కదా. సో కానీ ఎన్ వాల్యూ ఎంత, 151. అది ఎందులో ఉంది, టెంప్లో ఉంది. సో ఈ రివర్స్ని టెంప్తో చెక్ చేయాలి. సో ఇఫ్ రివర్స్ ఈక్వల్ టు టెంప్ అయితే గివెన్ నెంబర్ ఈజ్ అ పాలిండ్రోమ్. ఒకవేళ కాదు, ఎల్స్ గివెన్ నెంబర్ ఈజ్ అ నాట్ అ పాలిండ్రోమ్. రిటర్న్ 0 అండ్ మెయిన్ క్లోజింగ్. ఈ విధంగా మనకి ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమా కాదా అని చెక్ చేస్తాం మనం.